కట్ట చేపల పులుసు. కట్ట చేపలు, నానబెట్టిన చింతపండు, ఉల్లిపాయ ముద్ద వేయాలి, మిక్సీలో వేసి జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అల్లం, కావలసిన కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు. గిన్నె బాగా వీటెక్కాక ఆయిల్ వేసి జీలకర్ర వేసి అప్పుడు ఉల్లిపాయ ముద్ద వేయాలి. గిన్నె బాగా వీటెక్కాక ఆయిల్ వేద్దాం. ముందు ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఉల్లిపాయ మసాలా ముద్ద, ఉల్లిపాయ బాగా వేయకూడదు, కొంచెం అటు ఇటు వేగితే చాలు. కొంచెం లైట్గా బాగా వేగితే పులుసులోకి పేస్ట్ కింద అయిపోయి బాగోదు. ఇప్పుడు కారం వేద్దాం. 1 స్పూన్ కారం, 2 స్పూన్లు సాల్ట్, కొంచెం పసుపు. కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా తిప్పి వేపాం కదా. ఇప్పుడు చేపలు వేద్దాం. చూసారా కట్ట చేపలు? దీనికి కూడా నాట్లు పెట్టాను. నాట్లు పెట్టడం వల్ల లోపల బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చేపలు వేస్తాం. చేపలు ఎక్కువసేపు ఇందులో ఎగినాయి కనుక పులుసులో ఎక్కువసేపు ఉడకకూడదు. కట్ట చేపలకి బొడ్లు ఉంటాయి, వీటిని బొడ్లు అంటారు. చిన్నప్పుడైతే మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళము. వడపోసుకుని పెట్టుకున్న పులుసు వేసేద్దాం. ఎక్కువసేపు ఉడికితే చేప ముక్కల కింద అయిపోద్ది. చూసారా, నాట్లు పెట్టడం వల్ల లోపలికి బాగా వెళ్తాయి ఉప్పు కారం అన్నీ. ఉడకడం కూడా బాగా ఉడుకుతుంది. కట్ట చేపల పులుసు ఉడికిపోయింది. కొంచెం కరివేపాకు వేద్దాం. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయి. మనకి సాల్ట్ తక్కువైతే పులుసు కూరలు ఉడికేటప్పుడు స్మెల్ వస్తాయి. ఎలా ఉందో తిని టేస్ట్ చూస్తాను. చూసారా, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఎలా ఉందో టేస్ట్ చూస్తాను. చాలా బాగుంది. నిజం అన్నీ సరిపోయింది కరెక్ట్గా. చేప కూడా బాగా ఉడికింది. చాలా బాగుంది పులుసు అయితే. మీరు కూడా కరెక్ట్గా ఇదే కొలతల ప్రకారం మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి.